యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారా? వెలుగుని ప్రేమిస్తున్నారా? మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు? అంటే వారి యొక్క క్రియలు చెడ్డవి గనక చీకటినే ప్రేమిస్తున్నారు. వారు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చెడ్డమైనందున చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకు అంటే వారి యొక్క స్థితి దేనిని ఒప్పుకుంటుంది అంటే ఈ లోక సంబంధమైన అధికారాన్ని ఒప్పుకుంటుంది తప్ప దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడట్ల. అందుకనే వారి క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇంకో మాట అంటారు 3:20లో దుష్కార్యం చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును. దుష్కార్యం చేయు ప్రతివాడు కూడా వెలుగుని ద్వేషిస్తాడంట. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండాలి అంటే వెలుగు వద్దకు రాకుండా ఉండాలి అంటున్నాడు. వెలుగు వద్దకు రాడంట. ఎలాగండి? తన దుష్క్రియల కింద కనబడకుండా ఉండాలంటే చీకట్లోనే ఉంటాడనమాట. వెలుగు వద్దకు రాడు. ఎప్పుడైతే వెలుగు దగ్గరికి వచ్చాడో అక్కడ స్పష్టమైపోతుంది తన క్రియ ఏంటి, తన మనస్తత్వం ఏంటి, తన ఆలోచన ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది స్పష్టమైపోతుంది కనుక ఆ వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడడు. అదే చెప్తారు అక్కడ ప్రభు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవనివి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యుద్ధకు వచ్చును. అతను భయపడాడు ఇంకా. ఖచ్చితంగా వెలుగు యుద్ధకు వచ్చి ఉంటాడంట. తన క్రియలు దేవుని మూలంగా చేయబడ్డాయి కాబట్టి తనేం చేస్తున్నాడో ఆ క్రియ దేవుని మూలంగా మనకి అబ్బింది కాబట్టి అతడు ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును. ఇంకా అతను ఏ చీకటి క్రియ దగ్గరికి పోడు, వెలుగు దగ్గరికే వస్తూ ఉంటాడు. ఆ చీకటి క్రియ ఏదైతే ఉన్నదో అది చేయకుండా తాను నియంత్రించుకోగలుగుతాడు. అందువల్ల ఈ లోక సంబంధమైన విషయాన్ని దుష్టుని యొక్క ఆలోచనను, ఆ దుష్క్రియలను కనిపెట్టిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చీకటి క్రియల దగ్గరికి పోరండి. అది ఆటోమేటిక్గా వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఇది చీకటి క్రియ కాబట్టి నేను దాని జోలికి పోను అని చెప్పి వెనకడుగు వేస్తారు. ఎవరైతే ఆ క్రియ దేవునిదని, నేను చేయబోతున్న క్రియ దేవునిదని తెలిసిన వాడు ఖచ్చితంగా చక్కటి ధైర్యంతో ముందుకెళ్తాడు. అందుకే నీతిమంతుడు బహుధైర్యం కలిగిగా ఉంటాడు. ఎవరికి భయపడ్డండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతిమంతుడిని రక్షించేవాడు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే కాబట్టి కనుక మనము ఏ స్థితిలో ఉన్నాం? చీకటిని ప్రేమించేవారిగా ఉన్నామా, వెలుగుని ప్రేమించేవారిగా ఉన్నామా, ఆ ప్రత్యక్షపరచబడిన ఆ వెలుగు ఏదో అసలు గుర్తించగలిగామా అనేది చూసుకుంటే గనక మన విశ్వాస జీవితానికి ఒక తార్కాణం, అదే ఒక తార్కాణం, ఒక పెద్ద గుర్తు అది ఉందా? అలాగా మనము బేరేజ్ వేసుకోగలిగిన సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మను మనలో పెట్టారు కాబట్టి ఆ స్థితిని మనం గమనించుకోగలుగుతాం. నేను అబద్ధం ఆడాను. ఆ అబద్ధం ఆడినందుకు ఎంతగా విలువలాడిపోతానో, ఎంతగా పశ్చాత్తాపడతానో, ఎంతగా భయపడతానో. కానీ దుష్క్రియ చేయవాడైతే ఆ అబద్ధాన్ని ఈజీగా మాట్లాడేసి పర్వాలేదులే అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వెలుగు దగ్గరికి వచ్చిన వాడు ఆ చిన్న అబద్ధం గురించి ఎంత పశ్చాత్తాపడతాడంటే ఆ ప్రభు పాదాలు పట్టుకొని వేడుకొని, ఎంత తప్పు చేశానయ్యా, నిన్ను ఎంత గాయపరిచానయ్యా, నిన్ను ఎంతగా దుఃఖపరిచానయ్యా అని చెప్పి విలువలాడతాడు. అయితే నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచినన్న మాట ఉన్నది కనుక అతడు తిరిగి మరలా లేవడానికి అవకాశం ఉన్నది కనుక అతడు లేస్తాడు. అయితే పదే పదే ఆ పరిస్థితి జరగకూడదు. కనుక మీ దుష్కార్యం చేయి ప్రతివాడును వెలుగుని ద్వేషిస్తూ ఉంటాడు. ఇంకో గుర్తు, దుష్కార్యం చేయి ప్రతివాడును వెలుగుని ద్వేషిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఆ వెలుగు అంటే ఆ వాక్యపు సంగతిని ఇష్టపడాడు అతను.
చేయడానికి, చెప్పడానికి, అమలు చేసుకోవడానికి అతని మనస్సు రాదు. ఏవో సాకులు చెప్తారు, ఏవేవో చెప్పి తప్పించుకోవడానికే ముందుకెళ్తూ ఉంటారు. కనుక మనము సత్యవర్తనుడమా కాదా? మన క్రియలు దేవుని మూలంగా చేయబడినవా కావా? మనం చేస్తున్న ప్రతి క్రియ దేవునికి సంబంధించిందేనా, వేరే ఏదైనా చేసుకుపోతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. కనుక అలాంటి పరీక్ష కనుక మనం పెట్టుకుంటే, ఎవరో కాదు మనం పెట్టుకుంటే, మన మనస్సాక్షి మన మీద నిర్దోషత్వాన్ని కలిగి ఉంటే జయము ఖచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. కనుక ఈ మాటలు పరిగణలోకి తీసుకుంటారని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను.